మెదక్ జిల్లా చేగుంట మండలం చిట్టోజిపల్లి గ్రామంలోని సర్వే నంబర్ 266/1లో గతంలో భూదాన్ సీలింగ్ చట్టం ప్రకారం పట్టా సర్టిఫికెట్లు పొందిన వారికే భూములు ఇవ్వాలని సిపిఎం పార్టీ మెదక్ జిల్లా కార్యదర్శి మల్లేశం డిమాండ్ చేశారు. 1974, 1993లో సీలింగ్ చట్టం ప్రకారం 2004లో భూదాన్ చట్టం ప్రకారం గ్రామంలోని 192 రైతులకు 400 ఎకరాలు భూమిని పంచించారు. ఇదే 266/1 సర్వే నంబర్లో ఇంకా 318 ఎకరాల మిగులు భూమి ఉంది. కాగా ఈ భూమిపై దేశ్ముఖ్ దొరలు, కిషన్ రావు, కమలాకర్లు అక్రమ పద్ధతిలో కోర్టులో కేసు వేసి 10 సంవత్సరాలుగా రైతులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. కాగా అప్పటి ఉమ్మడి మెదక్ జిల్లా కలెక్టర్ శరత్ రైతులకు అనుకూల రిపోర్టుతో కోర్టుకు వివరాలు సమర్పించారు. దొరల ఒత్తిడికి తగిలిన అప్పటి తహసీల్దార్ 2016, 2017 సంవత్సరాల్లో స్టెథోస్కోప్ పేరుతో రైతులను భూమి నుంచి బలవంతంగా తరిమేశారు. ఒకవైపు కోర్టు కేసు నడుస్తుండగా ప్రస్తుతం దేవాదాయ శాఖ వారు ఈ వివాద భూమిని ఇబ్రహీంపూర్ గ్రామ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు రైతులకు నోటీసులు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. తక్షణమే దేవాదాయ శాఖ ఇబ్రహీంపూర్ వెంకటేశ్వర దేవస్థానానికి రిజిస్ట్రేషన్ నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం మెదక్ జిల్లా అధ్యక్షులు మల్లేశం, మాజీ అధ్యక్షులు, గ్రామ మాజీ సర్పంచ్ లక్ష్మీ నరసయ్య తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా చేగుంట మండలం చిట్టోజిపల్లి గ్రామ పరిధిలోని 266/1 సర్వే నంబర్లో మొత్తం భూమి 755 ఎకరాలకు గాను గతంలో 1974 తర్వాత 1993 సంవత్సరాల్లో రైతులకు సీలింగ్ యాక్ట్ కింద పట్టా సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 2004 సంవత్సరంలో మరికొంతమంది రైతులకు పట్టా సర్టిఫికెట్లు భూదాను చట్టం కింద ఇవ్వడం జరిగింది. ఈ రకంగా సర్టిఫికెట్లు ఇచ్చిన తర్వాత రైతులకు పొజిషన్లోకి వస్తే దేశ్ముఖ్ దొరలు ఈ భూమి మాదని చెప్పి కోర్టులో స్టెథోస్కోప్ తీసుకురావడం జరిగింది. దీని మీద రైతుల పోరాటం సందర్భంగా అప్పటి తహసీల్దార్ గారు రైతులను బలవంతంగా భూమి నుంచి ఆపేసిన తర్వాత కూడా ఉమ్మడి జాయింట్ కలెక్టర్ గారు కోర్టుకు కూడా రైతులకు అనుకూలంగా రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ భూమి కోర్టు కేసులో కొనసాగుతున్నది. ఒకవైపు కోర్టు కేసు కొనసాగుతూ స్టెథోస్కోప్ ఉన్నటువంటి సందర్భంలో ఎండోన్మెంట్ వాళ్ళు ఈ భూమినంతా ఇబ్రాహీంపూర్ గ్రామంలో ఉన్న వెంకటేశ్వర దేవాలయానికి రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి అక్రమ పద్ధతుల్లో దేశ్ముఖ్ దొరలు దీని వెనుక ఉండి నడిపిస్తున్నారు. మేము ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారికి కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. వెంటనే జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని రైతులకు సర్టిఫికెట్లు ఇచ్చారు కాబట్టి ఇది రెవెన్యూ భూమి అవుతుంది. రెవెన్యూ భూమి మీద జిల్లా కలెక్టరు, జాయింట్ కలెక్టరు కోర్టులో కొట్లాడాలి, ప్రభుత్వంతో కొట్లాడాలి. ఈ రైతులకు భూమి ఇవ్వాల్సిన అవసరం ఉంది. తక్షణమే ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆపాలని చెప్పి ఈరోజు ఇక్కడ గ్రామంలో రైతులు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశం సందర్భంగా ప్రభుత్వాన్ని, జిల్లా అధికార యంత్రాంగాన్ని రైతుల పక్షాన్ని నిలబడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దొరల యొక్క పెత్తనం సాగదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. ఒకవేళ కనుక ప్రభుత్వము, అధికార యంత్రాంగము దిగొచ్చి ఈ భూమి సమస్య పరిష్కారం చేయనట్టయితే భవిష్యత్తులో మొత్తం గ్రామ రైతులందరూ కలిపి ఈ భూమిని దున్ని పోరాటాన్ని కొనసాగిస్తారని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.